అనంత కరుణామయుడు పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఆయత్ నంబర్ 150. ولما رجع موسى إلى قومه غضبان أسفا قال بئس ما خلفتموني من بعدي أعجلتم أمر ربكم وألقى الألواح وأخذ برأس أخيه يجره إليه قال ابن أم إن القوم استضعفوني وكادوا يقتلونني فلا تشمت بي الأعداء ولا تجعلني مع القوم الظالمين. ఆయత్ నంబర్ 150. మూసా అలైహిస్సలాం తన జాతి వారి వద్దకు కోపంతో విచారంతో తిరిగి వచ్చి, నేను వెళ్ళగానే ఇంత చెడ్డ నిర్వాహకానికి పాల్పడతారా? మీ ప్రభు ఆజ్ఞలు అందకముందే మీరు తొందరపడ్డారా అని చెప్పి చేతిలోని పలకను విసురుగా ఒక ప్రక్కన పెట్టేసి తన సోదరుని జుత్తు పట్టుకుని తన వైపుకు ఏడవసాగాడు. అప్పుడు హారూన్ అలైహిస్సలాం, ఓ నా తల్లి పుత్రుడా, వీళ్ళు నన్ను ఏమాత్రమూ లెక్క చేయలేదు, నన్ను చంపేయడానికి కూడా సిద్ధమయ్యారు. కాబట్టి నా స్థితిపై శత్రువులు నవ్వుకునేలా చేయకు, నన్ను ఈ దుర్మార్గుల వర్గములో జమకట్టకు అని సంజాయిషి ఇచ్చారు. 182. దైవ ప్రవక్త హజరత్ మూసా అలైహిస్సలాం తిరిగి వచ్చేసరికి పరిస్థితుల స్వరూపం మారిపోయింది. ఏ జాతిని సంస్కరించేందుకు తాను అహోరాత్రులు శ్రమిస్తున్నారో ఆ జాతి వారు 40 రోజుల్లోనే గాడి తప్పి ఆవుదూడను పూజించడం మొదలెట్టారు. మూసా అలైహిస్సలాం ఆగ్రహోదాగ్రులయ్యారు, ఆవేదన చెందారు. ఆ సమయంలో ఆయన తూరు పర్వతంపై నుంచి తెచ్చిన మార్గదర్శక పలకలను కింద పెట్టిన తీరు చూసేసరికి విసిరివేసినట్లుగా కనిపించింది. దివ్య ఖురాన్ దీనిని పడవేయడం అల్ఖాగా అభివర్ణించింది. ఒకవేళ ఆయన విసిరేశారు అన్న భావంలో తీసుకున్న ఆ సందర్భంలో ఆయన వాటి పట్ల అమర్యాదగా ప్రవర్తించారని అనలేము. ఎందుకంటే షిర్కు సహించరాని విషయం. తన జాతి ప్రజలు షిర్కు చేష్టకు పాల్పడడం ఆయనకు పట్టరాని కోపం తెప్పించింది. తాను ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించే ధర్మానికి దుర్గతి పట్టడంతో రోషం వల్ల ఆయన ద్వారా ఆ కరకు వైఖరి ప్రదర్శించబడింది. 183. హజరత్ మూసా అలైహిస్సలాం, హజరత్ హారూన్ అలైహిస్సలాంలు స్వంత అన్నదమ్ములు. మరలాంటప్పుడు నా తల్లి పుత్రుడా అని పలకడంలో ఆంతర్యం ఏమిటి అంటే, ఈ సంబోధనా తీరులో ఆప్యాయత, మృదుత్వము ఇమిడి ఉన్నాయి. 184. షిర్కు లాంటి ఘోర అపరాధం నుంచి తన జాతి వారిని ఆపడంలో చెందిన వైఫల్యానికి గల కారణాన్ని హారూన్ అలైహిస్సలాం ఇక్కడ వివరించారు. ఒకవైపు తన బలహీన పరిస్థితి, మరోవైపు ఇస్రాయేల్ సంతతి వారి వైర వైఖరి. వారు తనను హతమార్చడానికి సైతం సిద్ధమయ్యారు. ప్రాణాలు కాపాడుకోవడానికి తాను తాత్కాలికంగా మౌనం వహించాల్సి వచ్చిందని ఆయన సంజాయిషి ఇచ్చారు. ప్రాణాపాయ స్థితిలో ఈ విధంగా వ్యవహరించేందుకు అనుమతి ఉంటుంది. 185. ఈ పరిస్థితిలో నా జుట్టు పట్టుకుని లాగితే శత్రువులు చూసి అవహేళన చేస్తారు. ఇది వాస్తవానికి నన్ను నిలదీయాల్సిన సందర్భం కాదు. అసలు ఈ తప్పుకు పాల్పడిన వారిని దండించాలి, వారి కీడు నుంచి జాతి వారిని కాపాడాలి అన్నది హారూన్ అలైహిస్సలాం మాటల్లోని ఆంతర్యం. 186. ఎందుకంటే నేను షిర్కుకు పాల్పడడం కానీ అందుకు అనుమతించడం కానీ చేయలేదు. వారి చేష్టను చూసి ఆనందించనూ లేదు. పైగా లోలోన కుమిలిపోయాను. అనివార్య స్థితిలో మాత్రమే ఈ దుష్ట పోకడపై మౌనం వహించాను. అలాంటప్పుడు నన్ను దుర్మార్గుల పంక్తిలో నిలబెట్టడం ఎంతవరకు సబబు అని హారూన్ అలైహిస్సలాం చెప్పారు. విషయం మూసా అలైహిస్సలాంకు అర్థమైంది. అందుకే తామిద్దరినీ క్షమించమని, కరుణించమని దైవాన్ని వేడుకున్నారు మూసా అలైహిస్సలాం. ఆయత్ నంబర్ 151. قال رب اغفر لي ولأخي وأدخلنا في رحمتك
وأنت أرحم الراحمين. ఆయత నంబర్ 151. అప్పుడు, ఓ ప్రభూ, నన్ను నా సోదరుని క్షమించు, మా ఇద్దరిని నీ కారుణ్యంలో చేర్చుకో, నువ్వు కరుణించే వారందరిలోకెల్లా గొప్ప కరుణామయుడు అని మూసా అలైహిస్సలాం వేడుకున్నాడు. ఆయత నంబర్ 152. إن الذين اتخذوا العجل سينالهم غضب من ربهم وذلة في الحياة الدنيا وكذلك نجزي المفترين. ఆయత నంబర్ 152. ఆవుదూడను పూజించిన వారిపై అతి త్వరలోనే వారి ప్రభు తరపు నుంచి ఆగ్రహం, అవమానం ప్రాపంచిక జీవితంలోనే పడుతుంది. అసత్యాలను అల్లేవారిని మేము ఈ విధంగానే శిక్షిస్తాము. 187. దైవాగ్రహం ఎలా విరుచుకుపడిందంటే, వారు చేసిన షిర్కు పనికి మరణమే ప్రాయశ్చిత్తంగా ఖరారు చేయబడింది. అంతకుముందు వారు జీవించినంతకాలం అవమానము, పరాభవాలకు అర్హులుగా చేయబడ్డారు. 188. ఈ శిక్ష వారికొక్కరికే పరిమితం కాదు. ఎవరు అల్లాహకు అబద్ధాలను అంటగట్టినా, మరెవరు సత్య మార్గంలో కల్లబొల్లి మాటలతో ప్రజల్ని పెడత్రోవ పట్టించినా వారు శిక్షార్హులవుతారు. ఆయత్ నంబర్ 153. والذين عملوا السيئات ثم تابوا من بعدها وآمنوا إن ربك من بعدها لغفور رحيم. ఆయత్ నంబర్ 153. మరెవరైతే తప్పు చేసిన తరువాత పశ్చాత్తాపం చెంది విశ్వసిస్తారో వారిని నీ ప్రభు ఈ పశ్చాత్తాపం తరువాత క్షమిస్తాడు, కనికరిస్తాడు. 189. అయితే చిత్తశుద్ధితో పశ్చాత్తాపం చెంది దేవుని వైపుకు మరలితే అలాంటి వారి పాలిట దేవుడు క్షమాశీలి, దయామయుడు. దీని ద్వారా అవగతమయ్యేదేమిటంటే, పశ్చాత్తాపం తౌబా ద్వారా అన్ని రకాల పాపాలు క్షమించబడతాయి. అయితే అది నిజమైన నిష్కల్మషమైన తౌబా పశ్చాత్తాపం అయి ఉండాలి. ఆయత్ నంబర్ 154. ولما سكت عن موسى الغضب أخذ الألواح وفي نسختها هدى ورحمة للذين هم لربهم يرهبون. ఆయత్ నంబర్ 154. కోపం చల్లారిన తర్వాత మూసా అలైహిస్సలాం పలకలను ఎత్తుకున్నాడు. వాటిపై రాయబడి ఉన్న దానిలో తమ ప్రభువుకు భయపడే వారి కొరకు సన్మార్గము, కారుణ్యము ఉండినవి. 190. అరబీలో నుష్కతిహా అనబడింది. ఏ మూలము నుంచి అయితే విషయాన్ని నకలు చేస్తారో ఆ మూలాన్ని నుష్ఖాగా పేర్కొంటారు. అలాగే నకలు చేసిన సరికొత్త పద్ధతిని కూడా నుష్ఖా అనే అంటారు. ఇక్కడ నుష్ఖా అంటే ప్రప్రథమముగా తౌరాత్ విషయాలను లిఖించబడిన పలుకులు అని భావం. లేదా పలకలను విసురుగా వేయడం వల్ల అవి పగిలిపోగా వాటిని అతికించి అందరి విషయాలను నకలు చేసి తాజాగా రూపొందించిన ప్రతి అన్న భావం కూడా వస్తుంది. అయితే మొదటి అర్థమే సరైంది అనవచ్చు. ఎందుకంటే మూసా అలైహిస్సలాం ఆ పలకలను ఎత్తుకున్నాడు అని తరువాత అనబడింది. దీనిని బట్టి ఆ పలకలు పగిలిపోలేదని అర్థమవుతుంది. తౌరాత్ గ్రంథం కూడా దివ్య ఖురాన్ మాదిరిగానే దైవానికి భయపడే వారి కొరకు మాత్రమే మార్గదర్శకము, కారుణ్యప్రదంగా అభివర్ణించబడింది. ఎందుకంటే చిత్తశుద్ధితో సన్మార్గం పొందాలన్న తపనతో పారాయణం చేసే వారికే గ్రంథ ప్రజలు ప్రయోజనం చేకూరుస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సత్యం కనవద్దు, సత్యం వినవద్దు, సత్యం అనవద్దు అన్న సూత్రాన్ని కట్టుబడి జీవితాంతం దైవ గ్రంథాన్ని అధ్యయనం చేసిన మార్గదర్శకత్వం లభించదు. ఆయత్ నంబర్ 155. واختار موسى قومه 70 رجلا لميقاتنا فلما أخذتهم الرجفة قال رب لو شئت أهلكتهم من قبل وإياي أتهلكنا بما فعل السفهاء منا
إن هي إلا فتنتك تضل بها من تشاء وتهدي من تشاء أنت ولينا فاغفر لنا وارحمنا وأنت خير الغافرين. ఆయత నంబర్ 155. మేము నిర్ధారించిన సమయం కోసం మూసా అలైహిస్సలాం తన జాతికి చెందిన 70 మందిని ఎన్నుకున్నాడు. మరి వారిని భూకంపం కబళించినప్పుడు మూసా అలైహిస్సలాం ఇలా నివేదించుకున్నాడు: నా ప్రభు, నీవు గనక తలుచుకుని ఉంటే ఇంతకు ముందే వీళ్లను నన్ను తుదముట్టించి ఉండేవాడివి. ఏమిటి ప్రభు, మాలోని కొంతమంది అవివేకులు చేసిన పనికి మమ్మల్నందరినీ నాశనం చేస్తావా? ఈ సంఘటన వాస్తవానికి నీ తరపున పెట్టబడిన ఒక పరీక్ష. ఇలాంటి పరీక్షల ద్వారా నీవు కోరిన వారిని అపమార్గానికి గురిచేసి నీవు కోరిన వారిని సన్మార్గంపై నిలపగలవు. నువ్వే మా సంరక్షకుడవు కనుక మాకు క్షమాభిక్ష పెట్టు, మాపై దయచూపు. నీవు క్షమించే వారందరిలోకి ఉత్తమ క్షమాశీలివి. 191. ఈ 70 మందికి సంబంధించిన వివరాలు దీని తరువాత వివరణలో వస్తాయి. మూసా అలైహిస్సలాం ఎంపిక చేసి తూరు పర్వతంపైకి తీసుకువెళ్లిన ఆ 70 మంది శిక్షగా అంతమొందించబడ్డారని ఈ వాక్యంలో చెప్పబడింది. ఈ పరిస్థితులు ఎదురైనప్పుడు హజరత్ మూసా అలైహిస్సలాం ఇలా ప్రార్థించారు. 192. ఇస్రాయేల్ సంతతికి చెందిన ఈ 70 మంది ఎవరు? ఈ విషయంలో ఖురాన్ వ్యాఖ్యాతల మధ్య భేదాభిప్రాయం ఉంది. పలు అభిప్రాయాలు ముందుకు వచ్చాయి. మొదటి అభిప్రాయం, మూసా అలైహిస్సలాం తన జాతి వారికి తౌరాతులో ఉన్న దైవాజ్ఞలను వినిపించినప్పుడు ఇవి నిజంగా దైవాజ్ఞలని మేమెలా నమ్మాలి? దేవుడు మాట్లాడుతుండగా మేము కుద్దుగా విననంత వరకు మేము వీటిని దైవాజ్ఞలుగా విశ్వసించము అని వారు మొండిగా అన్నారు. అందువల్ల ఆయన 70 మందిని ప్రత్యేకంగా ఎన్నుకుని వాళ్లను తూరు పర్వతం మీదకు తీసుకెళ్లారు. అక్కడ అల్లాహ్ హజరత్ మూసా అలైహిస్సలాంతో మాట్లాడడం వీళ్ళంతా విన్నారు. తీరా ఈ సంభాషణ విన్న మీదట వాళ్ళు మేము మా కళ్ళారా అల్లాను చూడనంత వరకు విశ్వసించబోము అని మారాం చేశారు. రెండవ అభిప్రాయం, ఆవుదూడను ఆరాధ్య దైవంగా చేసుకుని మహాపరాధానికి పాల్పడిన జాతి వారందరి తరపున దేవుణ్ణి క్షమాభిక్ష వేడుకోవడానికి ఎన్నుకోబడిన వారే ఈ 70 మంది. వీళ్ల చేత పశ్చాత్తాపం చేయించి క్షమాభిక్షను వేడుకునే సంకల్పంతో దైవ ప్రవక్త మూసా అలైహిస్సలాం వారిని పర్వతం పైకి వెంట పెట్టుకుని వెళ్ళారు. తీరా అక్కడికి చేరుకున్న పిదప వారు అల్లాను చూడాల్సిందేనని పట్టుబట్టారు. మూడవ అభిప్రాయం, ఈ 70 మంది ఎవరంటే తమ జాతికి చెందిన వారు ఆవుదూడను తయారు చేసి దానిని పూజిస్తుండడం చూసి కూడా తమకేమీ పట్టనట్లుగా నిర్లిప్తంగా ఉండిపోయారు. వారిని ఆపేందుకు ప్రయత్నించలేదు. నాలుగవ అభిప్రాయం, దైవాదేశానుసారం ఈ 70 మంది తూరు పర్వతంపైకి తీసుకెళ్లేందుకు ఇస్రాయేల్ సంతతిలో నుంచి ప్రత్యేకంగా ఎన్నుకోబడ్డారు. అక్కడికి వెళ్ళాక వీళ్ళు ప్రార్థనలు చేశారు. వారు చేసిన ప్రార్థనలో ఒకటి ఈ విధంగా ఉంది: అల్లాహ్, నీవు ఇంతకు మునుపు ఎవరికీ ప్రసాదించినటువంటి ఇక మీదట కూడా ఎవరికీ ప్రసాదించకుండా ఉండేటటువంటి దానిని మాకు ప్రత్యేకంగా ప్రసాదించు. ఈ అభ్యర్థన అల్లాహ్కు నచ్చలేదు. ఈ సంకుచిత స్వభావం మూలంగా వారు భూకంపం ద్వారా అంతమొందించబడ్డారు. పైన పేర్కొనబడిన ఈ 4 అభిప్రాయాల్లో రెండవ అభిప్రాయం వైపుకు చాలామంది వ్యాఖ్యాతులు మొగ్గు చూపారు. ఇది అల్ బఖ్రా సూరాలో 56వ వచనంలో ప్రస్తావనకు వచ్చిన సంఘటనేనని వారు అభిప్రాయపడ్డారు. అయితే పిడుగుపడి వారంతా అంతమయ్యారని అక్కడ చెప్పబడింది. ఈ ఆయతులో భూకంపం రజఫహ్ అని చెప్పబడింది. ఈ రెండింటిపై వ్యాఖ్యానిస్తూ బహుశా ఒకేసారి 2 ఆపదలు వచ్చి ఉంటాయని, పైనుంచి పిడుగుపడడం, కింద నుంచి భూమి ప్రకంపించడం రెండూ సంభవించి ఉంటాయని పండితులు అభిప్రాయపడ్డారు. అయితే వీళ్ళని తుదిముట్టించడమే ధ్యేయం అయినప్పుడు మొదటిసారి ఆవుదూడను పూజించినప్పుడే ఆ శిక్ష విధించి ఉంటే సమంజసంగా ఉండేది కదా అని మూసా అలైహిస్సలాం మొరపెట్టుకోవడంతో పాటు దైవ కారుణ్యం కొరకు వేడుకున్నారు. అప్పుడు వారంతా మళ్ళీ బ్రతికించబడ్డారు. ఆయత నంబర్ 156. واكتب لنا في هذه الدنيا حسنة وفي الآخرة إنا هدنا إليك
قال عذابي أصيب به من أشاء ورحمتي وسعت كل شيء فسأكتبها للذين يتقون ويؤتون الزكاة والذين هم بآياتنا يؤمنون. ఆయత నంబర్ 156. మా కోసం ప్రపంచములోనూ పరలోకములో కూడా మేలును రాయి, మేము నీ వైపుకే మరలాము. సమాధానముగా అల్లా ఈ విధంగా సెలవిచ్చాడు, నేను కోరిన వారికి మాత్రమే శిక్ష విధిస్తాను, అయితే నా కారుణ్యం అన్ని వస్తువులను ఆవరించి ఉంది. భయభక్తుల వైఖరి అవలంబిస్తూ జకాతును చెల్లిస్తూ మా ఆయుతులను విశ్వసించే వారి పేర ఈ కారుణ్యాన్ని తప్పకుండా వ్రాస్తాను. 193 అంటే పశ్చాత్తాపం చెందాము. 194 దైవ కారుణ్యంలో అంతటి విస్తృతి ఉండబట్టే లోకంలోని సజ్జనులు, దుర్జనులు, విశ్వాసులు, అవిశ్వాసులు అందరూ ఆ కారుణ్యం ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. హదీస్లో ఇలా ఉంది, అల్లా కారుణ్యం 100 భాగాలుగా ఉంది. ఆయన కారుణ్యంలో ఒక భాగం మూలంగానే ప్రాణులు ఉండొకరిపై దయాదాక్షిణ్యాలు కురిపిస్తున్నారు. క్రూర మృగాలు సైతం ఆ చలువ వల్ల తమ పిల్లలపై వాత్సల్యాన్ని కనబరుస్తున్నాయి. కాగా ఆ కారుణ్యం యొక్క 99 భాగాలను ఆయన తన వద్ద ఉంచుకున్నాడు. సహీ ముస్లిం హదీస్ నంబరు 2108, ఇబ్నే మాజా హదీస్ నంబరు 4293. ఆయత్ నంబర్ 157. الذين يتبعون الرسول النبي الأمي الذي يجدونه مكتوبا عندهم في التوراة والإنجيل يأمرهم بالمعروف وينهاهم عن المنكر ويحل لهم الطيبات ويحرم عليهم الخبائث ويضع عنهم إصرهم والأغلال التي كانت عليهم فالذين آمنوا به وعزروه ونصروه واتبعوا النور الذي أنزل معه أولئك هم المفلحون. ఆయత నంబర్ 157. ఈ సందేశహరుణ్ణి నిరక్షరాశి అయిన ఈ ప్రవక్తను అనుసరించేవారు కరుణించబడతారు. అతని ప్రస్తావన తమ వద్ద ఉన్న తౌరాత్, ఇంజీలు గ్రంథాలలో లిఖితపూర్వకంగా లభిస్తుంది. ఆ ప్రవక్త మంచిని చెయ్యమని వారికి ఆదేశిస్తాడు, చెడుల నుండి వారిస్తాడు. పరిశుద్ధమైన వస్తువులను ధర్మసమ్మతంగా ప్రకటిస్తాడు, అశుద్ధమైన వాటిని నిషిద్ధంగా ఖరారు చేస్తాడు. వారిపై ఉన్న బరువులను దించుతాడు, వారికి వేయబడి ఉన్న సంఖ్యలను విప్పుతాడు. కనుక ఎవరు ఈ ప్రవక్తను విశ్వసించి అతనికి ఆదరువుగా నిలుస్తారో, తోడ్పాటు నందిస్తారో, ఇంకా అతనితో పాటు పంపబడిన జ్యోతిని అనుసరిస్తారో వారే సాఫల్యం పొందేవారు. 195. ఈ ఆయత ద్వారా స్పష్టంగా బోధపడేదేమంటే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దైవ దౌత్యాన్ని, రిసాలతును సత్యమని ధృవీకరించే వరకు, దాన్ని మనసారా విశ్వసించే వరకు పరలోక సాఫల్యం సిద్ధించదు. మనిషి దైవ ప్రవక్త వివరించిన విధంగా విశ్వసించినప్పుడే అతని విశ్వాసం ఆమోదించబడుతుంది. ఈ ఆయత ద్వారా కూడా అన్ని మతాలు ఒక్కటే అని చెప్పేవారి పునాదులు కదిలిపోతాయి. 196. షరియతు దృష్టిలో మంచిదిగా ఉండేదే వాస్తవానికి మంచిది. షరియత్ దృష్టిలో చెడుగా పరిగణించబడే ప్రతిదీ చెడే. 197. పురాతన ధర్మశాస్త్రాల షరియతులలో ఉండిన బరువులు, సంఖ్యలు ఇవి. ఉదాహరణకు హత్య చేసిన వాడిని చంపడం విధిగా ఉండేది. ముహమ్మదీయ షరియతులో మాదిరిగా ఆనాడు రక్త పరిహారం చెల్లించుకునే వెసులుబాటు ఉండేది కాదు. హతుని వారసులు క్షమాభిక్ష పెట్టినా కూడా హంతకునికి మరణదండన తప్పేది కాదు. దుస్తులకు ఒకసారి మలినం అంటుకుంటుందంటే ఆ గుడ్డను అంతవరకు కత్తిరించి పారేయవలసి వచ్చేది. ఇస్లామీయ షరియతు ఇందులో సడలింపుల వైఖరిని అవలంబించింది. మాలిన్యం అంటుకున్న దుస్తులను ఉతికి ఆరేస్తే సరిపోతుందని ఆదేశించింది. హతుని వారసులకు రక్త పరిహారం చెల్లించే అవకాశం కల్పించింది. ఒకవేళ హతుని వారసులు క్షమించి వదిలిపెట్టదలిస్తే దానికోసం ద్వారాలు తెరిచి ఉంచింది. నేను సరళమైన ఏకోన్ముఖనైన ధర్మంతో పాటు పంపబడ్డాను.
అని అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వయంగా చెప్పారు. ముస్నదే అహ్మద్ సంపుటి 5 పేజీ 266. కానీ అత్యంత శోచనీయమైన విషయం ఏమిటంటే సరళమైన విధానాలను అనుసరించవలసిన ముస్లిం సమాజం ఆచార సాంప్రదాయాల పేరిట మోయలేనంత భారాన్ని తన మీద వేసుకుంటుంది. అజ్ఞాన కాలం నాటి గుదిబండలను మెడలో వేసుకుని సతమతం అవుతుంది. తత్ఫలితంగా వివాహాది శుభకార్యాలు వారి నడ్డి విరుస్తున్నాయి. మృతుల పేరిట వారి జరిపే లేనిపోని తతంగాలు వారి ఆర్థిక వ్యవస్థనే అతలాకుతలం చేస్తున్నాయి. అల్లా మన సోదరులకు సద్బుద్ధి నొసగుగాక. 198. ఈ చివరి వాక్యం ద్వారా బోధపడే ముఖ్యాంశం కూడా అదే. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను విశ్వసించి ఆయన అడుగు జాడలలో నడుచుకునేవారే సాఫల్య భాగ్యం పొందుతారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సందేశాన్ని విశ్వసించని వారు సాఫల్యం పొందరు, పైగా వారు నష్టపోతారు. సాఫల్యం అంటే అర్థం పరలోక సాఫల్యం అన్నమాట. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సందేశాన్ని త్రోసిపుచ్చిన వారు ఇహలోకంలో సర్వత్రా సాఫల్యాలు పొందితే అది సిసలైన సాఫల్యం అనిపించుకోదు. నేడు పాశ్చాత్య దేశాలకు చెందిన యూదులు, క్రైస్తవులు, ముష్రికులు ఆర్థికంగా వైజ్ఞానికంగా ముందుకు దూసుకుపోతున్న మాట వాస్తవమే. కానీ వారి ఈ ప్రగతి తాత్కాలికమైనది. అది వారి పాలిట ఓ పరీక్ష లాంటిది. ఈ ప్రగతి వారి పరలోక సాఫల్యానికి సంకేతం కానే కాదు. అలాగే ఈ ఆయతులో ఆయనతో పాటు పంపబడిన జ్యోతిని అనుసరించేవారు అని సెలవీయబడింది. ఈ వాక్యం ద్వారాను అల్ మాయిదా సూరాలో 15వ ఆయతు ద్వారాను అవగతమయ్యేది ఏమిటంటే జ్యోతి అంటే అర్థం దివ్య ఖురాన్, అంతేగాని జ్యోతి అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని భావం ఎంత మాత్రమూ కాదు. ఆయన లక్షణాల్లో ఒక లక్షణం జ్యోతి అన్నమాట వాస్తవమే. ఆ జ్యోతి మామూలుగానే దైవ తిరస్కారపు బహుదైవత్వపు అంధకారాలు దూరమయ్యాయి. కానీ అంత మాత్రాన ఆయన జ్యోతి అల్లాహ్ జ్యోతిలో అంతర్భాగం అని భావించడానికి వీల్లేదు. ధర్మంలో కొత్త పుంతలు తొక్కిన బిదతీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్త స్వయంగా దేవుని జ్యోతి అని నిరూపించడానికి విఫల ప్రయత్నాలు చేస్తుంటారు. ఇది చాలా పెద్ద పొరపాటు. దివ్య ఖురాను వాక్యాలు వారి ఈ భావనను నిర్ద్వందంగా ఖండిస్తున్నాయి. మరిన్ని వివరాల కోసం అల్మాయిదా సూరాలోని 15వ ఆయతుకు వివరణను చూడండి. ఆయత్ నంబర్ 158. قل يا أيها الناس إني رسول الله إليكم جميعا الذي له ملك السماوات والأرض لا إله إلا هو يحيي ويميت فآمنوا بالله ورسوله النبي الأمي الذي يؤمن بالله وكلماته واتبعوه لعلكم تهتدون. ఆయత్ నంబర్ 158. ఓ ముహమ్మద్, వారికి చెప్పు, ఓ ప్రజలారా, నేను భూమి ఆకాశాల సామ్రాజ్యానికి అధిపతి అయిన అల్లాహ్ తరపున మీ అందరి వద్దకు పంపబడిన ప్రవక్తను. ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు. ఆయనే బ్రతికించేవాడు, ఆయనే మరణాన్ని ఇచ్చేవాడు. కనుక అల్లాహ్ను విశ్వసించండి. సందేశహరుడు నిరక్షరాశి అయిన ఆయన ప్రవక్తను కూడా విశ్వసించండి. ఆ ప్రవక్త అల్లాహ్ను మరియు ఆయన ఆదేశాలను విశ్వసిస్తాడు. అతన్ని అనుసరించండి, తద్వారా మీరు సన్మార్గం పొందుతారు. 199. ఈ ఆయతు కూడా అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దైవ దౌత్యం రిసాలత్ యావత్ ప్రపంచ మానవులందరికీ వర్తిస్తుందన్న విషయాన్ని, దానిపై ఉంచవలసిన విశ్వాసాన్ని నొక్కి వక్కాణిస్తుంది. సమస్త మానవులారా, నేను విశ్వప్రభు తరపున మీ అందరి వైపుకు ప్రవక్తగా పంపబడ్డాను అన్న సత్యాన్ని ప్రకటించమని దేవుడు తన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సమస్త మానవుల సాఫల్యం కోసం, ముక్తి కోసం పంపబడిన ప్రవక్త. కాబట్టి ఇప్పుడు సన్మార్గము మరియు మోక్షం అనేవి యూద మతంలో కానీ, క్రైస్తవ మతంలో కానీ, వేరితర మతాల్లో కానీ లేదు. మోక్షం అనేది ఏ మత ధర్మంలోనైనా ఉంది అంటే అది ఇస్లాంలోనే. ఇస్లాం ధర్మాన్ని ఆశ్రయించి దానిని ఖచ్చితంగా అవలంబించిన వారు మాత్రమే మోక్షం పొందుతారు. ఈ ఆయతులోనూ ఇంతకు ముందు వచ్చిన ఆయతుల్లోనూ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నిరక్షరాశి అయిన ప్రవక్త, నబీ ఉమ్మీగా వ్యవహరించబడ్డారు. ఇది ఆయన ప్రత్యేకతలో ఒక ప్రత్యేకత. ఉమ్మీ అంటే చదవడము రాయడము రానివాడు అని అర్థం. ఆయన ఏ బడికి వెళ్ళలేదు, ఏ అధ్యాపకుని ముందు చదువుకోవడానికి కూర్చోలేదు, ఏ పలకపైన అక్షరాలు దిద్దలేదు. అయినప్పటికీ
ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అద్భుతమైన ఖురాన్ను సమర్పించారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనాలు, శిక్షణలు యావత్తు విద్యా జగత్తునే ఆశ్చర్యంలో ముంచెత్తాయి. ఏ కవి పొంగవుడు, మరే సాహితీవేత్త, ఇంకా ఏ మేధావి చెప్పని వివేక వచనాలు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం నోట జాలువారాయి. అటువంటి దివ్య వచనాలను సమస్త మానవాళిని అంధకార లోయల్లో నుంచి కాంతి శిఖరాల ఉన్నతికి చేర్చే నీతి సూత్రాలను ఒక దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాత్రమే అందించగలుగుతాడు అని లోకమంతా ఒప్పుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇదే నిరక్షరాశి అయిన అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి విశిష్టత. ఆయత్ నంబర్ 159. ومن قوم موسى أمة يهدون بالحق وبه يعدلون. ఆయత్ నంబర్ 159. మూసా అలైహిస్సలాం జాతి వారిలో సత్యం ప్రకారం మార్గదర్శకత్వం వహించే, సత్యాన్ని అనుసరించి న్యాయ నిర్ణయాలు గైకొనే వర్గం కూడా ఒకటి ఉంది. 200 అంటే యూద మతాన్ని వీడి ఇస్లాం స్వీకరించిన కొద్ది మంది అబ్దుల్లా బిన్ సలాం రజల్లాహు తదితరులు అల్లా వారి పట్ల ప్రసన్నుడుగాక. ఆయత్ నంబర్ 160. وقطعناهم 12 أسباطا أمما وأوحينا إلى موسى إذ استسقاه قومه أن اضرب بعصاك الحجر فانبجست منه 12 عينا قد علم كل أناس مشربهم وظللنا عليهم الغمام وأنزلنا عليهم المن والسلوى كلوا من طيبات ما رزقناكم وما ظلمونا ولكن كانوا أنفسهم يظلمون. ఆయత నంబర్ 160. మేము మూసా అలైహిస్సలాం జాతి వారిని 12 తెగలుగా విభజించి వేరువేరు సమూహాలుగా చేశాం. మూసా అలైహిస్సలాం జాతి వారు అతన్ని నీళ్లు అడిగినప్పుడు నీ చేతి కర్రను ఫలానా రాతిపై కొట్టు అని మేము అతన్ని ఆదేశించాం. అంతే, అతను కర్రతో కొట్టగానే ఆ రాతి బండ నుంచి 12 ఊటలు చిమ్ముకు వచ్చాయి. ప్రతి తెగవారు తాము నీళ్లు తాగవలసిన చోటును తెలుసుకున్నారు. మేము వారిపై మబ్బుల ద్వారా నీడను కల్పించాము. వారిపై మన్న సల్వాలను ఆహారంగా దించాము. మేము మీకు ప్రసాదించిన పరిశుద్ధమైన పదార్థాలను తినండి అని వారికి చెప్పాం. అయితే వారు కృతజ్ఞతకు పాల్పడి మాకు చేకూర్చిన నష్టం ఏమీ లేదు, వారు తమ స్వయానికే నష్టం చేకూర్చుకునేవారు. 201. ఆయతులో అస్బాతున్ అని ఉంది. ఇది సిబతున్ అనే పదానికి బహువచనం. సిబ్తున్ అంటే మనుమడు. ఇక్కడ అస్బాతున్ అన్న పదం తెగలు అన్న భావంలో ఉపయోగించబడింది. హజరత్ యాకూబ్ అలైహిస్సలాం గారి 12 మంది కుమారుల ద్వారా 12 వంశాలు లేక తెగలు ఉనికిలోనికి వచ్చాయి. ఒక్కో తెగపై ఒక్కో నకీబ్ను పర్యవేక్షకుణ్ణి అల్లా నియమించాడు. అల్ మాయిదా 12. ఈ 12 తెగల వారిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయం ప్రత్యేకత ఉండేది. ఆ ప్రత్యేకతల మూలంగా వారు వేరువేరు సమూహాలుగా గుర్తింపబడేవారు. వారికి ఆ ప్రత్యేకతలు తన అనుగ్రహం వల్లనే లభించాయని అల్లా ఈ ఆయతులో పేర్కొంటున్నాడు. ఆయత్ నంబర్ 161. وإذ قيل لهم اسكنوا هذه القرية وكلوا منها حيث شئتم وقولوا حطة وادخلوا الباب سجدا نغفر لكم خطيئاتكم سنزيد المحسنين. ఆయత్ నంబర్ 161. మీరు ఈ పట్టణంలోకి పోయి నివసించండి. అక్కడ మీరు కోరిన చోటి నుంచి తీసుకు తినండి. హిత్తతున్ అని పలుకుతూ సాష్టాంగ పడుతూ ద్వారం గుండా ప్రవేశించండి. మేము మీ తప్పులను క్షమిస్తాం, సత్కార్యాలు చేసేవారికి మరింతగా అనుగ్రహిస్తాం అని వారికి ఆజ్ఞాపించబడినప్పుడు. ఆయత్ నంబర్ 162. فبدل الذين ظلموا منهم قولا غير الذي قيل لهم فأرسلنا عليهم رجزا من السماء بما كانوا يظلمون.
ఆయత్ నంబర్ 162. వారిలోని దుర్మార్గులు తమకు ఇవ్వబడిన వాక్కును మరొక మాటతో మార్చి వేశారు. అందువల్ల మేము వారిపై ఆకాశం నుంచి ఆపదను పంపాము, ఎందుకంటే వారు చాలా అన్యాయంగా ప్రవర్తించేవారు. 202. ఈ సూరాలో 160వ ఆయత నుండి 62వ ఆయత వరకు వివరించబడిన విషయాలన్నీ ఇంతకుముందు అల్-బకరా సూరా ప్రారంభంలో వచ్చాయి. వివరణ కోసం అల్-బకరా సూరాను చూడండి.